ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పాడుతా తీయగా చల్లగా అజిత్ రామ్. అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను పాడబోయే పాట కొడితే కొట్టాలి. చిత్రం ట్యాగూర్, సంగీతం మణిశర్మ గారు, రచన మన చంద్రబోస్ గారు, పాడినవారు శంకర్ మహదేవన్ గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. కొడితే కొట్టాలి రా, సిక్స్ కొట్టాలి. ఆడితే ఆడాలి రా, రఫ్ ఆడాలి. కొడితే కొట్టాలి రా, సిక్స్ కొట్టాలి. ఆడితే ఆడాలి రా, రఫ్ ఆడాలి. బాటేదైనా గాని ముందుకెళ్ళాలి. పోటీ ఉన్నా గాని గెలుపొంది తీరాలి. ఈ చరిత్రలో నీకో కొన్ని పేజీలుండాలి. చిందే వెయ్యాలి నటరాజులాగా, నవ్వే చిందాలి నెలరాజులా. మనసే ఉండాలి మహారాజులాగా, ముగిసే పోవాలి రాజు పెద్ద తేడాలన్నీ. కొడితే కొట్టాలి రా, సిక్స్ కొట్టాలి. ఆడితే ఆడాలి రా, రఫ్ ఆడాలి. చెయ్యి ఉంది నీకు, చెయ్యి కలిపేటందుకే. చూపున్నది ఇంకొకరికి దరి చూపేటందుకే. మాట ఉంది నీకు, మాటిచ్చేటందుకే. మనసున్నది ఆ మాటను నెరవేర్చేటందుకే. ఆరాటం నీకుంది ఏ పనైనా చెయ్యడానికే. అభిమానం తోడుంది ఎందాకైనా నడపడానికే. ఈ ప్రాణం దేహం జీవం ఉంది పరుల సేవకే. చేసే కష్టాన్ని నువ్వే చెయ్యాలి, పొందే ఫలాన్ని పంచువాలి. అందరి సుఖాన్ని నువ్వే చూడాలి, ఆ విధి రాతని చెమటతోనే చెరిపేయాలి. పెద్దవాళ్ళకెప్పుడు నువ్వు శిరసు వంచరా. అరే చిన్న వాళ్ళనెప్పుడు ఆశీర్వదించరా. లేని వాళ్ళనెప్పుడు నువ్వు ఆదరించరా. ప్రతిభ ఉన్న వాళ్ళనెప్పుడు నువ్వు ప్రోత్సహించరా. శరణంటూ వచ్చేసే శత్రువునైనా ప్రేమించరా. సంఘాన్నే పీడించే చీడను మాత్రం తుంచెయ్యరా. ఈ ఆశాజీవి చిరంజీవి సూత్రం ఇదేరా. దేవుడు పంపిన తమ్ముళ్ళే మీరు, రక్తం పంచిన బంధం మీరు. చుట్టూ నిలిచిన చుట్టాలే మీరు, నన్నే చూపిన అద్దాలంటే మీరే మీరే. కొడితే కొట్టాలి రా, సిక్స్ కొట్టాలి. ఆడితే ఆడాలి రా, రఫ్ ఆడాలి. కొడితే కొట్టాలి రా, సిక్స్ కొట్టాలి. ఆడితే ఆడాలి రా, రఫ్ ఆడాలి. బాటేదైనా గాని ముందుకెళ్ళాలి. పోటీ ఉన్నా గాని గెలుపొంది తీరాలి. ఈ చరిత్రలో నీకో కొన్ని పేజీలుండాలి. చిందే వెయ్యాలి నటరాజులాగా, నవ్వే చిందాలి నెలరాజులా. మనసే ఉండాలి మహారాజులాగా, ముగిసే పోవాలి రాజు పెద్ద తేడాలని.
అజిత్ రామ్. నమస్కారం సార్. కొడితే కొట్టాలిరా, 6 కొట్టాలి, ఆడితే ఆడాలిరా, రఫ్ ఆడాలి, పాడితే పాడాలిరా. మన అజిత్ రామ్ లాగా ఎంజాయ్ చేస్తూ పాడాలి. సూపర్ గా పాడారు. థ్యాంక్ యూ సార్. ఆంజనేయ స్వామి హృదయం చీల్చితే శ్రీరామచంద్రమూర్తి కనబడుతుంది, కానీ నీ జాకెట్ చీల్చితే నువ్వే కనబడుతున్నావు. మాస్టారు చొక్కా అదిరిపోయింది కానీ మీకు సూట్ అవ్వలేదు. వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ సార్. థ్యాంక్ యూ సార్. చాలా బాగా పాడావు నాన్న అజిత్. థ్యాంక్ యూ మ్యామ్. లాస్ట్ 2 ఎపిసోడ్స్ కంటే ఈ ఎపిసోడ్ లో నీ పాటలో ఉన్న ఎనర్జీ, నీకు బాగా నచ్చిన లైన్స్ ఏంటో అడుగుదాం అనుకున్నాను, కానీ నువ్వు చెప్పే పరిస్థితుల్లో లేవని ఇక్కడితో విరమించుకుంటున్నాను. చాలా ఇప్పుడు ఆ 2 లైన్లు చెప్పరా. ఆ విధి రాతని చెమటతోనే చెరిపేయాలి. ఎగ్జాక్ట్లీ అదే. ఎవరు తిరగమన్నారు నిన్ను? సార్ అంటే మాట్లాడేటప్పుడు ఐ కాంటాక్ట్ మించి. అమ్మా చూసావా, ఇది ఇన్స్పిరేషన్. సార్ మీకు అర్థమైందా? నాకు అర్థం కాలేదు సార్. నానా, చిరంజీవి గారి సినిమాల్లో పాటలు ముఖ్యంగా చూసుకుంటే ఓపెనింగ్ సాంగ్స్ బోస్ గారు ఎప్పుడైతే రాయటం స్టార్ట్ చేశారో ప్రతి పాట అర్థవంతంగా ఉండాలి, ఆయనకున్నటువంటి కోట్లాది మంది అభిమానుల్ని ఇన్స్పైర్ చేసేలా ఉండాలి అన్న ఒక మంచి ఆలోచనతో ఎంతో గొప్ప సాహిత్యం అందించారు చంద్రబోస్ గారు. ఎస్ మ్యామ్. అటువంటి చాలా మంచి సాహిత్యంతో కూడినటువంటి పాటల్లో ఇది కూడా ఫస్ట్ నిలిచేటటువంటి పాట. కొడితే కొట్టాలిరా, 6 కొట్టాలి, ఆడితే రఫ్ ఆడాలి అనేది ఆయన అంతకు ముందు సినిమాల్లో ఒక ఊతపదం అండ్ పాపులర్ అయిన డైలాగ్ కాబట్టి. సో అలాంటి చంద్రబోస్ గారిని అభినందిస్తూ అండ్ ఈ పాట ప్రెజెంట్ చేసినందుకు నిన్ను అభినందిస్తూ యు డిడ్ ఎ గుడ్ జాబ్. కంగ్రాచులేషన్స్ అండ్ ఐ విష్ యు ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. బాగా పాడావు అజిత్. థ్యాంక్ యూ సార్. నేను ఈ పాట ఒకసారి ఫారెన్ వెళ్ళినప్పుడు, అమెరికా వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ కూర్చున్నప్పుడు ఒక ఆయన చెప్పారు ఏంటంటే, ఏమంటే ఇందులో మీరు సోషలిజం సిద్ధాంతం రాశారన్నారు. ఎలా అంటే 3 వాక్యాలు ఉదరించారు. ఏంటంటే, చిందే వెయ్యాలి నటరాజులాగా, నవ్వే చిందాలి నెలరాజులాగా, మనసే ఉండాలి మహారాజులాగా, ముగిసే పోవాలి రాజు పేద తేడాలన్నీ. సమసమాజం, సమానత్వ సిద్ధాంతాలండి ఇవన్నీ సోషలిజం గురించి రాశారంటే నిజం అనిపించింది. అంటే ఒక్కొక్కసారి తెలియకుండానే మనం కొన్ని రాస్తుంటాం, అది ఎదుటి వాళ్ళు గుర్తించి అభినందించినప్పుడు సంతోషం కలుగుతుంది. చాలా బాగా పాడావు నాన్న, సూపర్. థ్యాంక్ యూ సార్. వెల్ డన్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.